సో మనం ఇప్పటిదాకా ఏంటి అంటే ఏజ్ ఎక్కువగా ఉంటే యూట్రస్ రిమూవల్, లేదంటే ఏజ్ తక్కువగా ఉంది అంటే మీరు ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేసుకుందాము అనుకుంటే మయోమెక్టమీ ప్రొసీజర్, రెండు కూడా నేను సర్జికల్ ప్రొసీజర్సే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్లా కాకుండా ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ కూడా చాలా వచ్చినాయి. అంటే వితౌట్ అ సర్జికల్ కట్ ఆన్ యువర్ అబ్డామెన్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రొసీజర్స్ కమింగ్ నవేడేస్ విచ్ కెన్ రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్స్ అండ్ విచ్ కెన్ హెల్ప్ ఇన్ రిడక్షన్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్స్. అవి ఏంటి అంటే ఒకటి యుట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్, రెండోది ఎంఆర్ఐ ఆర్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ఆ ఫైబ్రాయిడ్ రిమూవల్. సో ఈ రెండిట్లో ఏంటి అంటే మీకు అబ్డామన్ మీద ఎటువంటి కట్ లేకుండా ఫైబ్రాయిడ్ సైజ్ ని ష్రింక్ చేయటము, లేదంటే ఫైబ్రాయిడ్ సైజ్ ని తగ్గించటము, ఇవన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. బట్ అందరికీ ఈ ప్రొసీజర్స్ అనేవి చేయటం అనేది కుదరదండి. అందులో పేషెంట్ సెలెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటి అంటే యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ కానీ ఎంఆర్ఐ ఆర్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ఫైబ్రాయిడ్ రిమూవల్ కానీ పేషెంట్ సెలెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ ఏజ్ అటువంటిది, వాళ్ళకి ఎంత సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ ఉంది, ఫైబ్రాయిడ్ మరీ పెద్దగా ఉందా, అండ్ కొన్నిసార్లు ఏంటి అంటే పెడంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్స్ అంటాం, అంటే వాండరింగ్ ఫైబ్రాయిడ్స్ అంటాం. సో కొంతమందిలో ఏంటి అంటే ఈ ఫైబ్రాయిడ్ రిమూవల్ అనేది ఈ పద్ధతిలో చేయటం అనేది జరగదు. సో మీకు సిమ్టమ్స్ ఏంటి, మీ ఏజ్ ఎంత, మీకు ఎట్లా ఉంది ఫైబ్రాయిడ్స్, ఫైబ్రాయిడ్ మ్యాపింగ్ ఎట్లా ఉంది, ఎట్లాంటి లొకేషన్ లో ఉన్నాయి, అసలు ఎన్ని ఉన్నాయి, వీటి మీదే మీ యాక్చువల్ గా మీ ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది. మీ గైనకాలజిస్ట్ తో డిస్కస్ చేసుకొని ఆ తర్వాత ప్రొసీజర్ కి వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్.